After 33 years, which state was declared as the tiger state by the National Tiger Conservation Authority? 33 సంవత్సరాల తర్వాత జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా ప్రకటించింది అని అడుగుతున్నారు. అంటే టైగర్ స్టేట్గా డిక్లేర్ చేయడం ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రీసెంట్గా ఏ స్టేట్లో టైగర్స్ టైగర్స్ కనబడ్డాయో ఆ స్టేట్ని టైగర్ స్టేట్గా గుర్తిస్తారనమాట. అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక స్టేట్లో టైగర్ ట్రేసెస్ కనబడ్డాయంట. అది ఏ స్టేట్ అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్. గుజరాత్లో 33 ఏళ్ల తర్వాత మళ్ళీ టైగర్స్ కనబడ్డాయంట. ఎక్కడ కనిపించాయి అంటే రత్నమహల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది దాహోడ్ డిస్టిక్లో ఉంది గుజరాత్లో. సో ఈ రత్నమహల్ వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉందన్నమాట. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో రీసెంట్గా టైగర్ ట్రేసెస్ అనేది కనబడ్డాయంట. సో కెమెరా ట్రాప్స్ అవన్నీ పెట్టుంటారు కదా, సో దాంట్లో వీళ్ళకి ఒక టైగర్ కనిపించిందంట, 4 year old టైగర్. సో 33 years అంటే 33 years నుంచి అసలు అక్కడ టైగర్సే లేవా అంటే ఎస్ లేవు. లాస్ట్ టైం అక్కడ టైగర్స్ ఎప్పుడు చూశారు అంటే 1989లో చూశారంట ట్రేసెస్. సో ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. సో 1992లో ఏం చేశారు, ఈ గుజరాత్ స్టేట్ని టైగర్ సెన్సెస్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారనమాట. సో మనం టైగర్ సెన్సెస్ చేస్తాం కదా, ఆల్ ఇండియా టైగర్ సెన్సెస్ అని. సో ఈ టైగర్ సెన్సెస్ నుంచి గుజరాత్ స్టేట్ని తీసేయడం జరిగిందనమాట 1992లో. సో మళ్ళీ ఇప్పుడు 2026లో జరగబోయే టైగర్ సెన్సెస్లో గుజరాత్ స్టేట్ని యాడ్ చేస్తున్నారనమాట. సో మరి 92 తర్వాత కూడా ఎప్పుడు కనిపించలేదా అంటే 2019లో ఒకసారి ఇక్కడ టైగర్ ట్రేసెస్ కనబడ్డాయి. కానీ అది జస్ట్ ఒక 15 రోజులు మాత్రమే సర్వైవ్ అయిందంట. ఆ తర్వాత మళ్ళీ కనబడలేదు. సో మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు 2025 డిసెంబర్లో ఇక్కడ ఒక టైగర్ ఉంది అని గుర్తించడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఫిబ్రవరి 2025లోనే ఇక్కడ టైగర్ ట్రేసెస్ని గుర్తించారు. కానీ అది అదే లొకేషన్లో ఉంటుందా, ఆ వైల్డ్ లైఫ్ శాంచురీలోనే ఉంటుందా, లేకపోతే ట్రాన్సిట్లో, ఎందుకంటే గుజరాత్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉంది. సో ఈ టైగర్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందా, లేకపోతే ఇక్కడే స్టేబుల్గా ఉంటుందా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి 10 months పట్టిందంట. సో ఈ 10 monthsలో ఆ టైగర్ ఆ లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉందన్నమాట. సో అందుకే గుజరాత్లో ఇప్పుడు గుజరాత్ని ఇప్పుడు ఈ టైగర్ సెన్సెస్లో యాడ్ చేయబోతున్నారు అనమాట. సో ఈ ఆల్ ఇండియా టైగర్ సెన్సెస్ 2026లో జరగబోతుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు గుజరాత్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ ఈ పర్టికులర్ స్టేట్లో, గుజరాత్ స్టేట్లో టైగర్స్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి అండ్ లేపర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇంకా వేరే ఏ స్టేట్లోని వైల్డ్ లైఫ్ శాంచురీస్లో కానీ నేషనల్ పార్క్స్లో కానీ ఈ 3 ఒకే చోట లేవు.